ది లార్డ్. యెషయా 43:2 నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. జలాల్లో పడి వెళ్తే మునిగిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఎందుకని? ఆ జలాలు కానీ, ఆ సముద్రాలు కానీ, ఆ నదులు కానీ మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజమైనటువంటి అంటే భౌతికంగా జలాల్లోకి వెళ్ళనక్కర్లా. సముద్రం దాటించాడు దేవుడు ఇశ్రాయేల్ని. 2 పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం. వారు ముందుకు ఆ సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్ళారు. ఇరువైపులా నీరే కానీ మధ్యలో వారికి చక్కగా ఆరిన నేల దేవుడు చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరుడా, నా సహోదరి, మార్గం లేదని బాధపడుతున్నావేమో. నాకు ఎటూ తోచట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. నా పరిస్థితి ప్రభువా ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. నేనేమీ చేయలేకపోతున్నాను. ఈ శోధనలు, శ్రమలు నాకు సముద్రం వలె అడ్డుగా నిలబడ్డాయి అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ వాక్యం నీకోసమే దేవుని బిడ్డ. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థించు. మోషేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇశ్రాయేలుని వారు కరములు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించారట. ఎందుకని? పైనున్నవాని సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలైనా మీరు దాటి వెళ్ళగలరు. దేవుని సహాయం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. జలములలో బడినే వెళ్ళినా అవి